గరికపాటి పిరమిడ్ ధ్యాన కేంద్రం వారి 11వ వార్షికోత్సవ సంబరాలను ఎంతో అద్భుతంగా జరుపుకుంటున్నాం ఈరోజు. అందులో భాగంగా గణపతి కవిత్వం పాడడానికి మన ముందుకు వస్తున్నారు బసీం గారు. ఆయన కర్తాలతో సాదరంగా ఆహ్వానించుంది. అందరూ బిగ్ క్లాప్స్ అండి. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रवेष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमट्टाय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैतकलक्षेत्रे गुरुधर्मसतारताय गुरुपुत्रपरेतात्रे गुरुपाखण्डखण्डताय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गौडगुल्फाय गन्धमट्टाय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रवेष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుల్లో అంటే ముసలివాళ్ళు చెప్పేది ధ్యానము, ముసలివాళ్ళు చేసే ధ్యానం అంటారు కదా, అలా కాదు, యువత కూడా ధ్యానం చేయొచ్చు, అలాగే యువత కూడా శాకాహార ప్రచారం చేయొచ్చు అంటూ మూగ జీవుల యొక్క బాధను తెలియజేయడానికి సాంగ్ రూపంలో మన ముందుకు వస్తున్నాడు బసీము. ఎంత అద్భుతంగా పాడతారో మీరే వినండి ఆ సాంగ్ని. కోడి పిల్లనమ్మ నేను కోడి పుంజునమ్మ, కోడి పిల్లనమ్మ నే కోడి పుంజునమ్మ, నన్ను చంపకమ్మ నిన్ను వేడుకుంటున్నా, నన్ను చంపకు అమ్మ నిన్ను వేడుకుంటున్నా, కోడి పిల్లనమ్మ నేను కోడి పుంజునమ్మ, కోడి పిల్లనమ్మ నే కోడి పుంజునమ్మ, గుడ్లను పొదిగేసి అమ్మ పిల్లలు చేయించి, గింజలు మెతుకులు వేస్తూ అమ్మ ముద్దుగా పెంచావా, ఇంటికి చుట్టాలొస్తే అమ్మ విందులు చేయాలని, నోరులేని నన్ను పట్టి గొంతు కోసావా, నీ కర్మ లెక్కించే రోజొకటుందమ్మా, కోడి పిల్లనమ్మ నేను కోడి పుంజునమ్మ, కోడి పిల్లనమ్మ నే కోడి పుంజునమ్మ, గొర్రె పిల్లనమ్మ నేను మేక పిల్లనమ్మ, గొర్రె పిల్లనమ్మ నేను మేక పిల్లనమ్మ, నన్ను పట్టుకొని నా తలను నడకకు అమ్మ, నన్ను పట్టుకొని నా తలను నడకకు అమ్మ, గొర్రె పిల్లనమ్మ నేను మేక పిల్లనమ్మ, జాతరంటూ వేప మండలి మెడలో కట్టేసి, తప్పెట తాళాలతో దేవత గుడి చుట్టూ తిప్పావా, సొడకత్తితో ఉక్రమూర్తిగా నాతల నడికావా,
నీ తల నడికే రోజొకటుందని మరవకువై ఆ, నీ కర్మలెక్కించే రోజొకటుందమ్మా. కోడి పిల్లనమ్మ నీ కోడి పుంజునమ్మ, కొల్రె పిల్లనమ్మ నీ మేక పిల్లనమ్మ, చేప పిల్లనయ్య నేను రొయ్య పిల్లనయ్యా, చేప పిల్లనయ్య నీ రొయ్య పిల్లనయ్యా. నీటిలో ఈదుతూ అయ్యా హాయిగా నేనుంటే, వానపాములతో గాలం ఎడగా వేశావా, చేప పిల్లనయ్య నేను రొయ్య పిల్లనయ్యా. అహింస పరమో ధర్మమని పెద్దలు చెప్పాడే, శాకాహారం శ్రేష్టమని గురువులు చెప్పారు. క్రూర మృగములై మాంసమునే నరులు తినవద్దులే, ఇకనైనా ఆత్మమునికి కోసమే చెయ్యండి మీరంతా, ధ్యానము చేయండి మీరంతా. కోడి పిల్లనమ్మ నేను కోడి పుంజునమ్మ, కోడి పిల్లనమ్మ నేను కోడి పుంజునమ్మ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆ జీవులు పడేటువంటి బాధని చెప్పారు చూసారా, గేలాలేసి పడతాము, అవి ఎంత బాధపడతాయి, ఎంత విలవిలలాడిపోతాయి కదా. కాబట్టి ఈ సాంగ్తో అయినా ఇక్కడ ఎవరైనా సరే మాంసం తినే వాళ్ళు ఉంటే ఈ రోజునైనా ఆ పాట విని అందరూ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తదుపరి కార్యక్రమంలో భాగంగా గణపతి సాంగ్ మరియు శివతాండవం చేయడానికి బ్యాలే చేయడానికి ఈశ్వర్ గారు మన ముందున్నారు. అందరూ కర్తాలు అంతా సాదరంగా ఆహ్వాని బీ క్లాప్స్ అండి. క్లాప్స్ సరిపోవడం లేదన్నమాట, ఎంత క్లాప్స్ కొడితే మనకి అంత ఎనర్జీ వస్తుంది. गणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम् महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं
సతిం మనసా స్మరామి ఆకాశలింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని చదివి చడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడువడువడువున తన తనువున నిలిచి చలనమి కలిగించరా పద్మం చేసే అసూనే అగ్నిలింగమై ప్రవికార ఆవరదై ముంచై జనలింగమై ఘోరా వరమై వదమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర పర చరివి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలుమములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణము విధనం పాపరాకాళ హస్తిలింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా కొలువై హరహరాత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట వావ్ ప్రళయ భయంకర దిగిరారా
चितायै चितार च पुण्यं विचर्चिताय कृतस्मराय विकृतस्मराय नमः शिवाय च नमः शिवाय प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंसवे करुणाम्बुरासी धीं तारा धीं धीं तारा जतुलतो प्राणमे नाट्यं చేసే గతులతో నామశతం మూల నకులతో నాపైన నీ చూపు ఆపేలా శరణంటి మే జనని నాద వినోదిని భువన పాలినివే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే వావ్, ఎంతో అద్భుతంగా సాక్షాత్తు శివుడే దర్శనం ఇచ్చినట్లు మనకి శివతాండవాన్ని చేసి ఈరోజు చూపించారు. అలాగే కాశీ అన్నపూర్ణ గారు మనకి గరుడ గమన ధవల అనే సాంగ్ని పాడడానికి మన ముందుకు వస్తున్నారు. కర్తవ్యంతో సాగనిద్దాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల తల్లికి నమస్కారములు. ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదములు. గరుడ గమన అనే పాట పాడదాం అనుకుంటున్నానండి. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. జలజనయన విధి నముచిహరణ ముఖ విభుద వినుత పద పద్మ. జలజనయన విధి నముచిహరణ ముఖ విభుద వినుత పద పద్మ. విభుద వినుత పద పద్మ. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. భుజగ శయన భవ మదన జనక మమ జనన భరణ భయహారీ. భుజగ శయన భవ మదన జనక మమ జనన భరణ భయహారీ. జనన మరణ భయహారి. మమ తాపమ పాకురు దేవా, మమ తాపమ పాకురు దేవా. శంఖ చక్రధర దుష్ట దైత్య సర్వలోక శరణా. శంఖ చక్రధర దుష్ట దైత్య సర్వలోక శరణా. సర్వలోక శరణా. మమ పాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. భక్తవర్యమిహ భూరి కరుణయ పాహి భారతీ తీర్థం. భక్తవర్యమిహ భూరి కరుణయ పాహి భారతీ తీర్థం. పాహి భారతీ తీర్థం. మమ తాపమ పాకురు దేవా, మమ తాపమ పాకురు దేవా. మమ తాపమ పాకురు దేవా,
మమ పాపమపా గురుదేవా. ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదములండి. ఎంతో అద్భుతంగా మనకి సాంగ్ని పాడారు మేడం. మేడం గట్టిగా క్లాస్ తెలియజేద్దామండి. ప్రణవాలయ సాంగ్తో చరిష్మా మన ముందుకు వస్తుంది. క్లాస్ మీరు బాగా గట్టిగా క్లాస్ కొడితేనే తను వస్తుంది. జోష్ లేదు మీ అందరిలో, వినపడట్లేదు, ఇంకా సౌండ్ వినపడట్లా. ప్రణవాలయ పాయి పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి ధీం తారా ధీం ధీం తారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతం మూల నతులతో నాపైన నీ చూపు ఆపేరా. నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా జీవముతో భావముతో సేవలు చేసా. ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా సతతము నీ స్మరణే. ధీం తారా ధీం ధీం తారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతం మూల నతులతో నాపైన నీ చూపు ఆపేలా. శరణంటినే జనని నాద వినోదిని భువన పాలినివే అనాథ రక్షణ నీవిధి కాదటే మోరవిని చేరవటే. వావ్, ఎంత అద్భుతంగా చేస్తుందండి చరిష్మా. నిజంగా చరిష్మా గురించి చెప్పాలంటే 1 డేలో నేర్చుకుందండి. ఆమె క్లాసికల్ డాన్సర్ కూడా కాదు, బట్ ఏంటంటే వాళ్ళ అమ్మకి ఏంటంటే చిన్నప్పటి నుండి వాళ్ళ అమ్మాయికి క్లాసికల్ డాన్స్ నేర్పించాలి అని. నేను వాళ్ళ అమ్మగారు చెప్పారనమాట, ఇలా డాన్స్ మా అమ్మాయి చేయాలని నాకు ఉంది అంటే, ఇలా ప్రోగ్రామ్ జరుగుతుంది, ఒక్క సాంగేనండి నేను పెట్టింది, 1 డేలో నేర్చుకొని ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసింది. ఆ చిన్నారికి గట్టిగా క్లాస్ తెలియజేద్దామండి. ఆ చిన్నారులు ముగ్గురిని కూడా సత్కరించుకుందాము. వెల్కమ్ వాణి గారు అండ్ గాంధీ గారు, అలాగే సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా వారిని సత్కరించుకుందాము. బసీం గారు రండి.
బిగ్ క్లాప్స్ అండి. ఎంత అద్భుతంగా డాన్స్ చేశారు కదా వాళ్ళు. ఒకసారి చూడండి సార్, ఒకసారి చూడండి సార్. వాళ్ళ అమ్మగారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. అంటే ప్రతి తల్లి కోరుకుంటారు కదా తన బిడ్డ ఇలా పర్ఫామ్ చేయాలి, ఇలా ఉండాలి అని. తపన మాత్రం ఆవిడకి ఎప్పటి నుంచోనండి ఇది ఇది వాళ్ళకి సక్సెస్ అయిందనమాట వాళ్ళ అమ్మకి. తదుపరి కార్యక్రమాన్ని గాంధీ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలన్నా ముందుగా ధ్యానంతో మనము మొదలు పెట్టుకుందాం. దయచేసి అందరం ఒక 5 minutes ధ్యానం చేద్దాం. ఒక 5 minutes ధ్యానం చేసే ముందు మళ్ళీ మనకి ఒక అవకాశము దశావతారాలు మరి డ్యాన్స్ ఒక పెర్ఫార్మెన్స్ చూద్దాం. మీ అందరిలో జోష్ కనబడట్లేదండి. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే తను దశావతారాలు ఒక డాన్స్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు. ఎక్కడ చాలా సైలెంట్ ఉంది. ఎంత క్లాప్స్ కొడితే అంత ఎనర్జీ వస్తుంది చెప్తారు కదా. మీరు అన్నం తిన్నాం కదా, భోజనం తింటే ఎంత ఎనర్జీ వస్తుంది. మనకు రాముందొక్కడుండు వరకు అక్కువేమి మనకు రాముందొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముందొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముందొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముందొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముందొక్కడుండు వరకు ప్రకటోడుగా భగవంతుడుమును చక్రధారి అయి తాకుతునుండగా ప్రకటోడుగా భగవంతుడుమును చక్రధారి అయి తాకుతునుండగా తక్కువేమి మనకు రాముందొక్కడుండు వరకు మృత్యు సోమకుని మును జంపినయా మత్స్యమూర్తి మన పక్షమునుండగా మృత్యు సోమకుని మును జంపినయా మత్స్యమూర్తి మన పక్షమునుండగా నిత్య చెడద నిత్య చెడద నిత్య చెడకರದ ಗಿಡದ ನಿತ್ಯ ಚೆಡದ ನಿತ್ಯ ಚೆಡದ ನಿತ್ಯ ಚೆಡಕರದ ಗಿಡದ ನಿತ್ಯ ಚೆಡಕರದ ಗಿಡದ ನಿತ್ಯ ಚೆಡಕರದ ಗಿಡದ 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 ಗಿಡದ
తక్కువేమి మనకు రాముందొక్కడుండు వరకు దురాత్ముగనక నేత్రుని దృంచిన వరాగమూర్తి మనవాడై ఉండగా దురాత్ముగనక నేత్రుని దృంచిన వరాగమూర్తి మనవాడై ఉండగా తక్కువేమి మనకు రాముందొక్కడుండు వరకు హిరణ్యకశిపుని నిరుచెక్కలుగా బరచిన నరకరి ప్రక్కనియుండగా హిరణ్యకశిపుని నిరుచెక్కలుగా బరచిన నరకరి ప్రక్కనియుండగా తక్కువేమి మనకు రాముందొక్కడుండు వరకు భూమి స్వర్గమును పొందుగొలిచిన వామనుండు మనవాడై ఉండగా భూమి స్వర్గమును పొందుగొలిచిన వామనుండు మనవాడై ఉండగా తక్కువేమి మనకు రాముందొక్కడుండు వరకు ధరలో క్షత్రియులను దండించిన పరశురాముడు మన పాలిటనుండగా ధరలో క్షత్రియులను దండించిన పరశురాముడు మన పాలిటనుండగా తక్కువేమి మనకు రాముందొక్కడుండు వరకు దశగ్రీవుమును దండించినయా దశరథ రాముని దయమనకుండగా దశగ్రీవుమును దండించినయా దశరథ రాముని దయమనకుండగా జగన్నకుత 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 జగన్నకుతై జగన్నకు తక్కువేమి మనకు రాముందొక్కడుండు వరకు ఇలలో యదుకుల మందు దయించిన బలరాముడు మన బలిమయ్యుండగా ఇలలో యదుకుల మందు దయించిన బలరాముడు మన బలిమయ్యుండగా చెట్ను చెట్ను
dim the chetu dim the chetu dim the chetu dim తక్కువేమి మనకు రాముందొక్కడుండు వరకు దుష్ట కంసుని దృంచినట్టి శ్రీ కృష్ణుడు మనతో కృపతోయుండగా దుష్ట కంసుని దృంచినట్టి శ్రీ కృష్ణుడు మనతో కృపతోయుండగా తక్కువేమి మనకు రాముందొక్కడుండు వరకు కలియుగాంతమున గలిగెడు దైవము కల్కి మూర్తి మముగా చిరుదుండగా కలియుగాంతమున గలిగెడు దైవము కల్కి మూర్తి మముగా చిరుదుండగా తక్కువేమి మనకు రాముందొక్కడుండు వరకు నారాయణ దాసులగా చెడి శ్రీ నారాయణ నెరనమ్మియుండగా 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 తక్కువేమి మనకు రాముందొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముందొక్కడుండు వరకు శ్రీరాముందొక్కడుండు వరకు శ్రీరాముందొక్కడుండు వరకు శ్రీరాముందొక్కడుండు వరకు వావ్, ఎంతో అద్భుతంగా దశావతారాల్ని మనకి చూపించారు కదండి ఈశ్వర్ గారు. గట్టిగా క్లాప్స్ తెలియజేద్దామండి ఈశ్వర్ గారికి, అలాగే వాళ్ళ మదర్కి కూడా. ఇప్పుడు అందరూ కూడా ఇంతసేపు డాన్స్ చూసాం కదా, దశావతారాలను చూసాము, అలాగే సాంగ్స్ విన్నాం కదా. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాము. అందరూ కూడా కళ్ళజోడు ఉన్న వాళ్ళు తీసి పక్కన పెట్టేయండి. అందరూ మెడిటేషన్లో కూర్చుందాం. వేలల్లో వేలు పెట్టుకోవాలి, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ ఉండాలి. కళ్ళు మూసుకోవాలి అందరూ కూడా. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा राम राम जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम शेषतल्प सुख निद्रित राम ब्रह्माद्यमरा प्रार्थित राम शेषतल्प सुख निद्रित राम ब्रह्माद्यमरा प्रार्थित राम 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 जय राजा राम राम
సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియ గుహ వినివేదిత పద రామ శబరి దత్త ఫలాసల రామ ప్రియ గుహ వినివేదిత పద రామ శబరి దత్త ఫలాసల రామ హనుమత్ సేవిత నిజ పద రామ సీతా ప్రాణాధారక రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ. శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. శ్వాసానుసంధానం, శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. ఆన అంటే శ్వాసను తీసుకోవడం, అపాన అంటే శ్వాసను వదలడం, సతి అంటే కూడుకొని ఉండడం. ఎంతో అద్భుతంగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఓకే మాస్టర్స్, మీ రెండు అరచేతులు తీసి రెండు కళ్ళ మీద బోర్లించుకుందాం. నెమ్మదిగా మీ అరచేతులను చూసుకుంటూ కళ్ళు తెరుద్దాం. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్, బ్యూటిఫుల్ స్మైల్స్. బిగ్ క్లాప్స్ టు పత్రి సార్. కేవీరావు సార్ని ఆహ్వానించుకుందాం. ఎలా ఉందండి క్లాస్ సార్ది? ధ్యానంలో ఉన్నవాళ్ళు నెమ్మదిగా రెండు చేతులు తీసి కనుమూల మీద ఉంచుకొని చేతులు చూస్తూ కళ్ళు తెరవండి. ఒకసారి ఈ ధ్యానాన్ని గట్టి క్లాప్స్ కొడదాం. ఈ ధ్యాన మార్గాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పత్రిజీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఎంతో జ్ఞానాన్ని ఈ మార్గాన్ని అందించిన పరమ గురువులందరికీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఇంత అద్భుతమైన పిరమిడ్ కట్టి విశేషమైన సాధనని సేవని అందిస్తున్న మన సుబ్రహ్మణ్యం గారికి మరి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన మాస్టర్స్కి పేరుని మరొకసారి గట్టిగా. ఓకే ఫ్రెండ్స్, మరి ఇందాక సార్ దగ్గరికి వెళ్ళే లోపల మార్నింగ్ మాట్లాడాం కదా, నేషనల్ పిరమిడ్ మెడిటేషన్ వెజిటేరియన్ మూమెంట్ మన నవంబర్ 11th మన విజయవాడలో చేసుకోబోతున్నాము. 2023లో నవంబర్ 11th అద్భుతంగా చేసుకున్నాం మనం. అది ఏంటంటే ఒక అద్భుతమైన ధ్యాన యజ్ఞం, మహాకరుణ యజ్ఞం. అప్పుడు జస్ట్ ఒక 6 నెలలు చేసాం. ఇప్పుడు కంటిన్యూస్గా ఫిబ్రవరి నుంచి చేసుకోబోతున్నాము. దానికి నాందిగా మనము ఫస్ట్ ప్రోగ్రామ్ ఎక్కడ పెడుతున్నామండి? ఫిబ్రవరి 9th ఎక్కడ పెడుతున్నాం? ఆయన ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. గుర్తుపెట్టుకున్నారు? తిరుపతి అంటేనే ఎవరు గుర్తొస్తారు? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామిని ఏమంటాము? కలియుగ దైవం. పత్రి సార్ అన్నారు 1500 సంవత్సరాలుగా సశరీరంగా అక్కడ ఒక అద్భుతమైన గుహలో కూర్చొని ధ్యానం చేస్తూ ఇంకా ఉన్నారు ఆ వెంకటేశ్వర స్వామి. ఆయనే మనకు ఆదర్శం అంటూ చప్పట్లు కొట్టించారు చాలాసార్లు. ఆయన సాధన చేస్తూ అక్కడ ఉన్నారు కాబట్టే అక్కడ అంత ఆకర్షణ, అక్కడ శక్తి, అక్కడ ధన ప్రవాహం అని చెప్పారు. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ సర్వము ఆకర్షించగలం. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతిదీ నీ యొక్క ప్రతిరూపమే. ఏంటండి? ప్రతిదీ నీ యొక్క ప్రతిరూపమే.
నువ్వు కానిదేది నీ దగ్గరకు రాదు. అటువంటి మహానుభావుడు నిత్యం ధ్యానం చేస్తున్న ఆ ప్రాంగణంలో, ఆ తిరుపతిలో మనము మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ మరియు మహాకరుణ ధ్యాన మహోత్సవం చేసుకోబోతున్నాము. వేలాది మంది ధ్యానులతో. ఇప్పటికే ఏపీ, తెలంగాణ, కర్ణాటక డిఫరెంట్ స్టేట్ నుంచి కాల్ చేసి అడుగుతున్నారు. ఇప్పుడు సార్ దేవాలయాలే ధ్యానాలయాలు అంటూ అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారండి? ధ్యానం చేస్తున్నారు. మనము అక్కడికి వెళ్ళి అడుక్కోవడం మర్చిపోయాం. వీళ్ళందరూ కాల్ చేసి, సార్ అక్కడికి దర్శనానికి ఎలాగెళ్ళాలి, ఎప్పుడు ఏం చేయాలంటే నన్ను బుక్ చేసుకోవాలి కానీ టోకెన్ ఉంటుంది కాబట్టి మనకు తెలియదు. అవన్నీ నాకు తెలియదండి. అక్కడ ర్యాలీ పెడుతున్నాము, 2 పనులు చూసుకోవాలంటే అవి ఎంక్వైరీ చేసి ఎలా చేసుకోవాలో మీరే చేసుకోండి అని చెప్పాము. కాబట్టి ఆ మహాక్షేత్రంలో ధ్యాన సాధన చేయడం మన భాగ్యం. ఆ మహాక్షేత్రంలో ఈ యజ్ఞం చేయడం మన భాగ్యం. ఈ యజ్ఞం మహోన్నతంగా ర్యాలీలు చేయగలిగే వాళ్ళు ఎవరంటే పిరమిడ్ సొసైటీ మాస్టర్స్ మాత్రమే. అందరు గురువులు శాఖాహారగా ఉండండి, ప్రేమపూర్వకంగా ఉండండి అని చెప్తారు, కానీ పిరమిడ్ మాస్టర్స్ మాత్రం బయటకు వస్తారు. తిరుపతిలో 2022 ఆ టైంలో ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీ జరిగినప్పుడు ఇప్పుడు ప్రతి ఊరిలో, ఇప్పుడు విజయవాడ ఉంది, ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయా లేదా? బెంగళూరులో లేని ఆశ్రమాలు లేవు. ప్రతి గురువుకు సంబంధించిన ఆశ్రమం ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద ఆశ్రమంలో పెద్ద పెద్ద గురువులు ఉంటారు. అలాగే తిరుపతి అనేది ఒక రాజధాని ఆధ్యాత్మికతకి. అటువంటి చోట్ల ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. మలయాళ స్వామి ఆశ్రమాలు, ఎన్నెన్నో ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ ఎందరో వచ్చి ఎప్పటి నుంచో సాధన చేస్తున్న గురువులు ఉన్నారు. అటువంటి ఆశ్రమాలకు సంబంధించిన ప్రముఖుల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. లాస్ట్ టైం 2022లో జరిగిన ఆ కార్యక్రమానికి ఆ ఆశ్రమాలకు సంబంధించిన, ఆ దేవాలయాలకు సంబంధించిన ఆ గురువులు వచ్చినప్పుడు ఆశ్చర్యపోయారు. శాకాహార ర్యాలీలు చేస్తారా? శాకాహారం గురించి చెప్పడమే కాకుండా అహింస మీద కరుణ గురించి వచ్చి ఇంత అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతాయా అని ఆశ్చర్యపోయారు. కాబట్టి రాబో కాలంలో జరగబోయే ప్రతి కార్యక్రమానికి ఇది ఆదర్శనంగా చేయబోతున్నాము. కాబట్టి మనమందరం వెళ్దామా? ఫిబ్రవరి 9 2వ ఆదివారం, ప్రతి నెల 2వ ఆదివారం ఏపీలో ప్రతి జిల్లాలో చేసుకోబోతున్నాం. ఆ డీటెయిల్స్ మీకు కమ్యూనికేట్ చేస్తాము. మరి చలో 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 పిరమిడ్ మాస్టర్స్ की, ध्यान जगत की, శాకాహార జగత్ की, అహింసా జగత్ की, పిరమిడ్ జగత్ की, గరికపాటి పిరమిడ్ की. ఓకేనా ఫ్రెండ్స్? సుబ్రహ్మణ్యం గారికి, సుబ్రహ్మణ్యం గారి టీంకి, ఆగిరిపల్లి మాస్టర్స్కి. ఓకేనా ఫ్రెండ్స్? మరి అందరం మరి అటువంటి అద్భుతమైన క్షేత్రానికి వెళ్ళడం ఆనందమైతే, అక్కడ యజ్ఞంలో పాల్గొనడం, యజ్ఞంలో ప్రతి చోట అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తుంటే ఒక మాస్టర్ చెప్పడం, క్లాస్ చెప్పడం ఉంటుంది. ర్యాలీలో మాత్రమే ప్రతి ఒక్కరి చైతన్యం 100% యూటిలైజ్ అవుతుంది. కాబట్టి మీ బంధుమిత్రులందరికీ తెలియచేయండి ఆ కార్యక్రమం రమ్మని. ఇంకో విషయం ఏంటంటే, మన ఉమ్మడి కృష్ణా జిల్లాకి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? గాంధీ గారు. మరి దీని గురించి 2 మాటలు ఆయన నోటు ద్వారా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ సంవత్సరం బోని చాలా బాగుంది. ఎలాగంటే ఆల్రెడీ ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికీ 3-4 ర్యాలీస్ చేశాము. అది కొనతాలపల్లి అనే ఊర్లో ర్యాలీ చేస్తే ఒక పెద్ద ఆవిడ, ఒక 70 years ఆవిడ పేరు వీరరాఘవమ్మ. ఒక్క ఆవిడ మరి ఆ ఊర్లో చిన్న పల్లెటూరు, మరి ఆవిడ ముందుకొచ్చి ర్యాలీ పెడితే 170 మంది వచ్చారండి. 170 మంది. ఒక 70 ఏళ్ళ ఆవిడ ఆర్గనైజ్ చేసింది. మరి 170 మందికి ఆవిడ వంట చేయించి భోజనం పెట్టి ర్యాలీ చేయించింది ఆ ఊర్లో. ఆ ఊరు మొత్తం కలిపితే ఒక 1000 మంది కూడా ఉండరు. 1 కిలోమీటర్ ఉంటుంది ఆ ఊరు. మరి అలాగే నిన్న ముప్పాళ్ళ అనే ఊర్లో మరి శాకాహార ర్యాలీ జరిపించారు మాస్టర్స్. మరి ఆ ఊరు కూడా అలాగే 100 మంది దాకా వచ్చారు. ఇట్లా మొన్న పల్లగిరి అనే ఊరు వెళ్తే అక్కడ విజయవాడ ఒక మాస్టర్ పల్లగిరిలో ఒక పిరమిడ్ కట్టారు. ఇట్లాగే వాళ్ళ 3వ వార్షికోత్సవానికి వెళ్ళినప్పుడు అక్కడ దాదాపు 170 మంది దాకా వచ్చారు. అక్కడ ర్యాలీ చేసాం ఆ ఊర్లో. ఆ ఊరు కూడా చిన్న ఊరు,
గట్టిగా మనం ఒక అరగంట వెళ్తే ఆ ఊరు అయిపోతుంది నడిస్తే. మరి ఈ విధంగా ఉంది ఈ యొక్క ర్యాలీలు. పత్రి సార్ మరి చైతన్యము ఈ విధంగా అనంతంగా విస్తరించి ఉంది. మరి అలాగే ఇంకొకటి, ర్యాలీలు ఎందుకు చేస్తున్నాము అంటే మహాభారతంలో చెప్పిన ఒక విషయం ఏంటంటే, ఒక వాక్యం, మనము 4 సముద్రాలంత భూమిని దానం ఇచ్చిన, భూదానం, సువర్ణదానం, గోదానం, భూదానం, ఇట్లా ఎన్ని దానాలు మీరు చేసినప్పటికీ కూడా చంపబడుతున్నటువంటి ఒక జీవి యొక్క ప్రాణాన్ని మనం కాపాడితే ఎంత పుణ్యం వస్తుందంటే, ఆ 4 సముద్రాలంత భూమిని దానం ఇచ్చిన, మరి భూదాన, గోదాన, సువర్ణదానం ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా, ఎన్ని దానాలు ఇచ్చినప్పుడు కూడా ఈ చంపబడే జీవి యొక్క ప్రాణం కాపాడితే వచ్చే పుణ్యంలో 16వ భాగానికి కూడా సరిసమానం కాదు అని చెప్పబడింది మహాభారతంలో. ఇది పత్రిక చెప్పింది కాదు, లేకపోతే బుద్ధుడు చెప్పింది కాదు, ఇది మహాభారతంలో అనే గ్రంథంలో చెప్పబడింది. మరి మనందరికీ పుణ్యం కావాలా వద్దా? ఎంతమందికి కావాలో చేతులు ఎత్తండి. ఎంతమందికి కావాలి? చేతులు ఎత్తకపోతే పుణ్యం రాదు, మీ ఇష్టం. చేతులు ఎత్తకపోతే మీకు పుణ్యం రాదు. ఓకే, అందరూ ఇతర చేతులు. మరి మీకు పుణ్యం కావాలంటే మీరు ఏం చేయాలంటే, మీ ప్రాంతంలో ఒక ర్యాలీ పెట్టండి, మాకు చెప్పండి, మేము వస్తాము, ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఓకే ఫ్రెండ్స్, మరి అందరం కూడా తిరుపతిలో కలుద్దాం. అలాగే ఈలోపు మీ ప్రాంతాల్లో మీరు, సపోజ్ మొన్న డిసెంబర్ 11th మా అమ్మాయి పుట్టినరోజు, మరి ఆ రోజు మేము మరి ఆ ఎకేషన్ని పురస్కరించుకొని నేను ర్యాలీ పెట్టాను. ఒక 60 మందికి వంట చేయించి పెట్టాము. మా ఇంటి పక్కన కొత్తగా వచ్చారు, అద్దెకి వచ్చారు వాళ్ళు. మనం ర్యాలీ అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి పంపించేసాము. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, సార్ వీళ్ళందరూ మీ బంధువులు అని అడిగారు వాళ్ళు. నాకు దీంట్లో వచ్చిన వాళ్ళు ఎవరు నా బంధువులు ఎవరు కారండి, అందరూ ఆత్మబంధువులు అని చెప్పాను నేను. అంటే మన ఇంట్లో ఎలాంటి కార్యక్రమం ఉన్నా, అకేషన్ ఏదైనా, అది పెళ్లి రోజు కావచ్చు, పెళ్లి కావచ్చు, లేకపోతే పుట్టినరోజు కావచ్చు, ఇంకేదైనా అకేషన్ ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేద్దామంటే ఈ యొక్క శాకాహార ర్యాలీని మనం చేద్దాం. మార్నింగ్ చెప్పుకున్నాం, ధ్యాన జగత్ కంప్లీట్ అయిపోయింది. మరి శాకాహార జగత్ మనం త్వరలో నిర్మించుకోబోతున్నాం. అదే పత్రిజీ కలగలిగినటువంటి అహింసాయుత శాకాహార భూమాత సాక్షాత్కారం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఒకసారి గాంధీ గారికి మరొకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 11th చేసుకుపోయే లోపల ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రతి గ్రామంలో ధ్యానం క్లాస్ ఒక 21 days పెడదాం. ప్రతి మాస్టర్ కంకణం కట్టుకుందాం. తిరుపతి ర్యాలీ జరగబోతుంది. దీనికి మొదటి అడుగుగా అంగరంగ వైభవంగా, మరి నవంబర్ 11th అంటే చాలా టైం ఉందిగా, మరి కృష్ణా జిల్లా నుంచే ఆ ప్రోగ్రాంకి లాస్ట్ ఇయర్ నవంబర్ 11th చేసినప్పుడు మన కృష్ణా జిల్లా నుంచి, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఎంతమంది వచ్చారో దానికి డబల్ వచ్చారు గుంటూరు జిల్లాలో. అక్కడ ధ్యానం అద్భుతంగా ఉంది. మొన్న ఆగస్ట్ 15th చేశారు గుంటూరు జిల్లాలో. గుంటూరు జిల్లా వాళ్ళు రీసెంట్గా ఆ ఆగస్ట్ 15th ముందు జూలైలో ఒక చోట జరిగింది. అక్కడకు 10 జిల్లాల వాళ్ళని పిలిస్తే ఎంతమంది వచ్చారో, ఈ గుంటూరు జిల్లా, ఈ 3 జిల్లాలు మాత్రమే అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు. అంతమంది ధ్యానులు ఉన్నారు. అలాగే నవంబర్ 11th కూడా మన ఉమ్మడి కృష్ణా జిల్లా కన్నా గుంటూరు జిల్లా వాళ్ళు ఎక్కువ వచ్చారు. ఓకేనా? మన లోకల్లో ఎక్కువ మెడిటేషన్ పెంచి కొత్త వాళ్ళందరూ అటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని 3 రోజులు వచ్చారంటే ఇంకా ఆ ఎనర్జీ పెరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరు గట్టిగా సంకల్పించుకుందాం. కరెక్ట్ వర్డ్ ఏంటి సార్? మనమందరం సంకల్పిస్తున్నాము. అదేంటంటే నవంబర్ 11th కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రతి గ్రామం ధ్యానమయం అవుగాక. ఎవరు సంకల్పించుకోవద్దు. నవంబర్ 11వ తారీఖుకి ఉమ్మడి కృష్ణా జిల్లాలో అన్ని గ్రామాలు ధ్యానంతో నింపబడతాయి. ఎందుకంటే ఇందాక సార్ చెప్తూ ఒకటి చెప్పారు, మనం ఏ దేవాలయానికి వెళ్ళి ఎవరిని ఏమీ అడుక్కోం, ఏమీ అడగం. ఎందుకంటే దేవాలయాలకు వెళ్ళింది అడిగి తీసుకుంటానికి కాదు. అక్కడ ఉన్నటువంటి దేవుడు ఎవరైతే ఉన్నాడో, భగవత్ స్వరూపం ఏమవుతుందో, ఆ భగవత్ స్వరూపంతో మనం కూడా భగవత్ స్వరూపం అవుతాం కాబట్టి ఎవరిని ఏం అడగం. ఓకేనా? అలాగే
మనం ధ్యానులం అయిపోయిన తర్వాత, యోగులం అయిపోయిన తర్వాత, ఋషులం అయిపోయిన తర్వాత, దివ్యాత్మ స్వరూపులు అయిపోయిన తర్వాత, భగవంతులం అయిపోయిన తర్వాత, డియర్ ఫ్రెండ్స్, డియర్ మాస్టర్స్, డియర్ గాడ్స్ అని చెప్పుకుంటున్న తర్వాత, విశ్వాత్మ స్వరూపులం అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు క్రియేట్. మనం సృష్టించాలి. మళ్ళీ మన సంకల్పం ఏంటి? వీ హ్యావ్ టు క్రియేట్. మనము ఖచ్చితంగా 2011 ఎప్పుడైతే ఇప్పుడు 2025 నవంబర్ 11వ తారీఖు కల్లా మన ఉమ్మడి కృష్ణా జిల్లాలో అన్ని గ్రామాలు ధ్యానమైపోతాయి. అంత అయిపోయింది. ఇక్కడ కూడా అవుతుందాము, చూద్దాము, చేద్దాము, అందరూ పెడదాము, 21 days క్లాసులు పెడదాము అంటే మళ్ళీ మీరు లిమిట్ చేస్తున్నారు. దాన్ని మీరే లిమిట్ చేస్తున్నారు. ఇక్కడ అది లేదు, ఇది అయిపోయింది, అది లేదు. ఇప్పుడు అయిపోతుందంటే అయిపోతుంది, అంతే. అయిపోతుందని మీకు తెలిసినప్పుడు ధ్యానము పత్రి సార్ చెప్పినట్టు రెండోది సకల భోగకారిని. మీరు యద్భావం తద్భవతి, ఏది అనుకుంటే అది జరుగుద్ది అన్న తర్వాత అయిపోతుంది అనకుండా సంకల్పం ఎందుకంటున్నా. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ పత్రి సార్ నేను ఇప్పుడు మనం అంతా ఏం చెప్తున్నాం? మనం జ్ఞానులు అవుతాకి, యోగులు అవుతాకి, ఋషులకు అవుతాకి, దివాత్మలు అవుతాకి, మాస్టర్లు అవుతాకి కారణం ఎవరని చెప్తున్నాం? పత్రి సార్. అమ్మయ్య, వెరీ గుడ్. ఆయన క్లాప్స్ కొట్టమంటే కూడా క్లాప్స్ కొడితే మన ఎనర్జీ అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతుందని భయపడిపోతున్నాం. గట్టిగా కొట్టండి ఒకసారి బ్రహ్మర్షి పత్రి సార్కి, గట్టిగా. వెరీ గుడ్. సో ఆయన మీకేం చెప్పారు? ఆయన మనకేం చెప్పారు? మీకు కాదు, మనకేం చెప్పారు? ఈ భూమి మీద నువ్వేదనుకుంటే అది సృష్టించుకోగలవు. యద్భావం తద్భవతి. చెప్పండి ఒకసారి. అమ్మయ్య, వీఆర్ ది క్రియేటర్స్. చెప్పండి. అమ్మయ్య, మేము సృష్టికర్తలం. మరి మీరు సృష్టికర్తలని చెబుతున్న మీరు ఏమనాలి? 2025 నవంబర్ 11వ తారీఖు ఖచ్చితంగా ఉమ్మడి కృష్ణా జిల్లా ఉన్న అన్ని గ్రామాలు ధ్యానమయ అయి కూర్చుంటాయి, అవుతాయి. అయిపోయింది. మనకెవరు కాంపిటేటర్లు కాదు. ఫస్ట్ ఇది గుర్తుంచుకోండి. మనమే కాంపిటేటర్లం. నిన్నటికంటే ఇవాళ ఉన్నతంగా ఉండాలి, ఇవాళ కంటే ఇంకొంచెం మధ్యాహ్నం ఉన్నతంగా ఉండాలి, మధ్యాహ్నం కంటే రాత్రికి ఇంకా ఉన్నతంగా ఉండాలి, రాత్రి కంటే మళ్ళీ తెల్లవారుజామున ఇంకా ఉన్నతంగా ఉండాలి. సో మనం 2025 నవంబర్ 11వ తారీఖు కల్లా ఖచ్చితంగా ప్రతి మారుమూల గ్రామంతో సహా ప్రతి గ్రామంలో ధ్యానులు అవుతారు, ధ్యానులు వస్తారు, ధ్యానమయం అవుతుంది. అయిపోయింది. ఇది తీసుకోండి, ఇది కావాలి మనకి. మీరు ఎవరిని అడుగుతున్నారు? మళ్ళీ ధ్యానమయం చేద్దాం, 21 రోజులు క్లాసులు పెడదామని ఎవరిని అడుగుతున్నాం? ఓ పక్కనేమో ఎవరిని అడగకూడదు అంటున్నాం, మళ్ళీ ఇంకో పక్కనేమో. కాబట్టి సంపూర్ణంగా మీ మీద మీకు విశ్వాసం ఉంచండి. మీరందరూ మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో ఒక భావాన్ని వ్యక్తీకరించండి. ఒక భావంతోనే ఉండండి. 2025 నవంబర్ 11కి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న ప్రతి గ్రామము ధ్యానమయమవుతుంది. ప్రతి గ్రామం నుంచి శాకార జగత్తు కోసము 2025 నవంబర్ 11 జరిగిన శాకార జగత్తును అత్యంత అద్భుతంగా వైభవంగా చేస్తాం. అయిపోయింది.